మనలో చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, దేవుడు నన్ను నిజంగా అంగీకరిస్తాడా? నా తప్పులు చూసి నన్ను దూరం చేస్తాడా, లేదా నన్ను క్షమిస్తాడా? ఇలాంటి ప్రశ్నలకు బైబిల్ చాలా క్లియర్ గా ఆన్సర్ ఇస్తుంది. రోమపత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో ఇలా ఉంది, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచింది. దేవుడు తన నీతిని కనపరచు నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడై ఉండుటకు ఆయన అలాగు చేసింది. ఇది చాలా గొప్ప సత్యం. దేవుడు కేవలం కరుణ గలవాడు మాత్రమే కాదు, ఆయన నీతిమంతుడు కూడా. అంటే పాపాన్ని దేవుడు లైట్ గా తీసుకోడు, కానీ అదే సమయంలో పాపాన్ని నాశనం చేయాలని కూడా అనుకోడు. అందుకే యేసును పంపాడు. యేసు రక్తం ద్వారా మన పాపాలకు పరిహారం చెల్లించాడు. దాంతో ఏమైంది? దేవుడు నీతిమంతుడుగానే ఉన్నాడు, అలాగే నీతిమంతులుగా మనలను కూడా ప్రకటించాడు. ఇది మన పనుల వల్ల కాదు, ఇది మన మంచితనం వల్ల కాదు, యేసునందున్న విశ్వాసం మాత్రమే. ఇదే రక్షణ, ఇదే సువార్త, ఇదే దేవుని ప్రేమ మార్గం. కాబట్టి స్నేహితుడా, నీ తప్పులు చూసి భయపడవద్దు, నీ అర్హతను చూసి సందేహపడవద్దు. యేసు రక్తంపై నమ్మకం పెట్టు, యేసు మీద విశ్వాసం పెట్టు. ఎందుకంటే ఆయనలో విశ్వాసం ఉన్న వారిని దేవుడు నీతిమంతుడిగా మారుస్తాడు. ఈరోజు నీ రక్షణను యేసుక్రీస్తులో నీవు స్వీకరిస్తావా? గాడ్ బ్లెస్ యూ.